అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రబీ కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు. సపోటాలో రకాలు, సాగు ఆరంభానికి సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలను ప్రకృతి విపత్తులు కుదిపేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాలకు వరదలు తోడై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. చెరువులకు గండ్లు పడిన చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వీటి నుంచి పొలాలను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి కొంత సమయం పట్టినా పాక్షికంగా దెబ్బతిన్న పంటల్లో మాత్రం కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే తిరిగి కోలుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న కంది, ప్రత్తి, పొగాకు చేలను కర్నూలు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ, శాస్త్రవేత్త డాక్టర్ రవికిషోర్ ఇలా తెలియజేస్తున్నారు. ఇటీవల దాదాపు ఒక 15-20 రోజుల నుంచి కర్నూలు జిల్లాలో వర్షాలు ఆల్మోస్ట్ రోజు పడుతున్నాయి. అంటే ఎక్కువగా మనకి బరువు నేలలే ఉన్నాయి. ఈ బరువు నేలల్లో మనకు ముఖ్యంగా సాగు చేసే పంటల విషయానికి వచ్చినట్లయితే పత్తి ఒకటి, కంది ఒకటి, తర్వాత పొగాకు, కొంతవరకు మనకి కొర్ర, ఇంకా ఉల్లి, ఇన్ని పంటలు ఉన్నాయి. అయితే ఈ వర్షాలకి ఏంటంటే నేల అనేది ఆరకపోవడము, నీరు నిలబడడం వల్ల పొలంలో కొంతవరకు పంటలు దెబ్బతినడం అనేది జరిగింది. ఇప్పుడు మనము కంది పంట చూసుకున్నట్లయితే కందిలో మనకి నీరు నిలవడం వల్ల విల్ట్ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు నిలబడినాయి కాబట్టి అన్ని మొక్కలు చనిపోవడం కూడా మనము గమనించడం జరిగింది. ఈ చనిపోయిన మొక్కలు తీసేసుకొని వీలైనంత వరకు పొలంలో ఉన్నటువంటి నీటినంతా తీసుకొని మొక్కల మొదల దగ్గర మనము డ్రెంచింగ్ అనమాట 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటి చొప్పున కలిపి కొంచెం పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే పొలం అంతా కూడా పసుపుగా అయిపోయింది. ఎందుకంటే ఇవంతా కూడా పోషకాలన్నీ లీచ్ అయిపోవడం వల్ల అలా అవడం జరిగింది. కాబట్టి వేర్లంతా కూడా నీటిలో ఉంటాయి. ఇవి మనకి పోషకాలను తీసుకోవడం కష్టం కాబట్టి పైపాటుగా మనము పొటాషియం నైట్రేట్ అనే దాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫెర్రస్ సల్ఫేట్ రూపంలో 5 గ్రాములు, దాంతోపాటు 1 గ్రాము సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే లీటర్ నీటికి కొంతవరకు మనం పంటని కాపాడుకోవచ్చు. అలాగే వర్షం ఆగిపోయిన తర్వాత ఈ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత కొంచెం పొలం ఆరిన తర్వాత ఏం చేయాలంటే 1 ఎకరాకి 20 కిలోల యూరియాని కానీ మనం వేసుకున్నట్లయితే మళ్ళీ ఇవి అంతా కూడా కొంచెం నత్రజని అంది మొక్కలన్నీ కూడా మనకి మామూలుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పత్తి విషయానికి వచ్చినట్లయితే పత్తిలో కూడా మనము నీరు నిలవడం గమనించాము. మనకి జూలైలో బాగా అంటే వర్షపాతం తక్కువ ఉండింది. తర్వాత ఆగస్టులో పర్లేదు, కానీ ఆగస్టు 15 నుంచి ఎక్కువగా కంటిన్యూస్గా రావడం వల్ల ఏంటంటే ఎక్కువగా పొలంలో నీరు నిలబడినాయి. ఇదంతా కూడా మనకి నల్లరేగడి నేలలు కాబట్టి ఈ కొంచెం నష్టం అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. దీనిలో ఏంటంటే రైతులు ఇప్పుడు మన పూతా పిందె ఉన్నాయి కదా, కొంచెం ఎండ వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట అట్లా యూరియా ఎకరాకి 30 కిలోలు
తర్వాత దీంతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోలు కలిపిగాన వేసుకున్నట్లయితే కొంతవరకు రికవర్ అవుతుంది. నీరైతే కొంచెం తగ్గిపోయింది పొలంలో నుంచి, అంటే నిలబడి తగ్గింది. కానీ ఎక్కడైనా నీరు ఉంటే మాత్రం ఆ నీరంతా కూడా పొలంలో నుంచి బయటకు పోయేటట్టు చూసుకోవాలి. కొన్ని దగ్గరలో కాయల దశలో కాయలు ఉన్నాయి పత్తిలో. ఈ కాయలు ఉన్నప్పుడు ఏంటంటే కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాతావరణంలో. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే 1 లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, దాంతోపాటు స్టెప్టోసైక్లిన్ అనే మందును 100 మిల్లీగ్రాములు, అంటే ఒక 10 లీటర్లకు అయితే గాన 1 గ్రాము చొప్పున మనం కలిపి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయకుళ్ళు తెగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. వేర్లన్నీ కూడా నీటిలో మునిగి ఉన్నాయి కాబట్టి మనం పంటకు వెంటనే మనం వేసిన ఎరువులు ఉపయోగపడవు కాబట్టి పైపాటుగా మనము పొటాషియం నైట్రేట్ అనే ద్రావణాన్ని దాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకుంటూ, దాంతోపాటు మనకి చాలా వరకు పంటలో ఈ ఆకులన్నీ ఎర్రగా మారడం కూడా గమనిస్తున్నాం కాబట్టి 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ని మనం 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకున్నట్టంటే వారం వ్యవధిలో 2 సార్లు చేసినట్లయితే మనకి పంట రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ పొగాకు పంటలో కూడా నీరు నిలబడడం చూసాము. అయితే పొగాకు నాట్లు అనేది ఏంటంటే ఈ వర్షాలను ఉపయోగించుకొని, మనకు ఆగస్టులో కురిసిన వర్షాలను ఉపయోగించుకొని నాట్లు చేపట్టారు. అయితే పంట ఎర్లీగా ఉండడము, తర్వాత మనకి వెంటనే ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే వేసిన మొక్కలు వేసినట్లు చనిపోవడం అనేది జరుగుతుంది. దీనికి దాదాపు పాపం రైతులందరూ కూడా ఇప్పటివరకు 10,000 దాకా ఖర్చు పెట్టారు. ఇదంతా వృధా అయిపోతుందని చాలా వ్యధలో ఉన్నారు. అయితే కొంతవరకు మనము అంటే ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంటని కాపాడుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనము ఎకరాకి అదనంగా, అంటే మనం మామూలుగా వేసేదానికన్నా కూడా నీళ్లు తీసేసిన తర్వాత ఎకరాకి 20 కిలోల యూరియాని వేసుకోవాలి. యూరియా కానీ లేదంటే పొగాకులో అమ్మోనియం సల్ఫేట్ అయితే ఇంకా బాగా ఉంటుంది. అమ్మోనియం సల్ఫేట్ని వేసుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి కుళ్ళిపోయే సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి మనం కార్బన్ డిజం కానీ లేకపోతే మెట్లాక్సిల్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇది 3 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. జాగ్రత్తలు అన్నీ పాటించినట్లయితే పంటలు కొంతవరకు కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. ఇంకా కొర్ర విషయానికి వచ్చినట్లయితే కొర్ర మనకి అంతా కూడా కోతకి సిద్ధంగా ఉంది. ఈ వర్షాలు పడడం వల్ల రైతులు కోతలు చేపట్టలేకపోతున్నారు. అదంతా కూడా రంగు మారడము, పంట పడిపోవడము, దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఉల్లి దాదాపు ఒక 2 నెలల పంట మనకి ఉంది పొలంలో. అయితే ఈ ఉల్లిలో కూడా ఏంటంటే మనకి ముఖ్యంగా నీళ్లు నిలబడిపోవడం వల్ల ఇది గడ్డ ఊరే దశలో ఉంది కాబట్టి మనకి ఆ గడ్డ కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే మనము కార్బనిజం ప్లస్ కాసుగామైసిన్ కాంబినేషన్ ఉంటుంది. ఇది 1.5 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు బాగుంటుంది. ఎక్కడైనా కానీ గడ్డ ముదిరితే మళ్ళీ మొలకెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఈ మ్యాలిక్ హైడ్రోజైడ్ అనే దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనం గడ్డ మొలకెత్తకుండా చూసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక మనకు వర్షాలు ఎక్కువగా పడి కంది, పత్తి లాంటి పంటలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి. అంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనకి ఈ కందిలో కావచ్చు, పత్తిలో కావచ్చు వైరస్ తెగుళ్ళ వ్యాప్తి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పొలం గట్ల పైన అంతా కూడా వయ్యారి బామ, తర్వాత ఇతర కలుపు మొక్కలు అనేది ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి వైరస్ అనేది తెగులు వ్యాప్తి చెందుతుంది. మనకు కందిలో అయితే కనుక స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది ఒకటి వస్తుంది. ఈ వైరస్ తెగులు మైట్ నల్లి వ్యాప్తి చెందించడం వల్ల. సో ఈ మైట్ని తగ్గించుకోవాలి అంటే మనం ఆ రసం పీల్చే పురుగును తగ్గించుకోవాలి. దాంతోపాటుగా ఈ వైరస్కి అతిథిగా పనిచేసేటువంటి కలుపు మొక్కల్ని నివారించుకోవాలి. కలుపు మొక్కలు అంటే పంట చుట్టూ, పొలం చుట్టూ ఉన్నటువంటి వయ్యారి బామ కావచ్చు, తుత్తరబెండ కావచ్చు, ఉత్తరేణి కావచ్చు, ఇటువంటి కలుపు మొక్కల్ని తీసేసుకోవాలి. అదేవిధంగా పత్తి పంటలో కూడా పత్తి పంట చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలు, ముఖ్యంగా ఈ వయ్యారి బామ, తుత్తరబెండ, ఉత్తరేణి ఈ మొక్కలు తీసేసుకోవడం వల్ల పత్తిలో వచ్చేటువంటి వైరస్ తెగులు అయినటువంటి టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు అనేది వస్తుంది. దాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. వైరస్ తెగుళ్ళను మనం నివారించుకోవడానికి ఒక్కటే మార్గం. కానీ తర్వాత మనకు వచ్చిన తర్వాత పంటను కాపాడుకోవాలంటే ఎటువంటి మందులు మనకి అందుబాటులో లేవు. ఒకవేళ వచ్చిన తర్వాత వైరస్ తెగులు మనకి వైరస్ వ్యాప్తి చెందినటువంటి మొక్కల్ని పొలం నుంచి తీసేసుకొని మిగతా మొక్కలకి వైరస్ వ్యాప్తి చెందించకుండా, వైరస్ తెగులు వ్యాప్తి చెందకుండా మనం పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చేవి పండ్ల తోటలు. అయితే నీటి ఎద్దడిని తట్టుకొని తేలికపాటి నేలలు, కొద్దిపాటి చౌడు ఉన్న నేలల్లో కూడా అంది వచ్చే పంట సపోటా.
సపోటా సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు సపోటా సాగుకు అనుకూలమే. వర్షాధారంగా కూడా ఈ తోటలను సాగు చేస్తారు. నాటిన 3వ సంవత్సరం నుంచి పంటనివ్వడం మొదలుపెట్టి 25 ఏళ్ల వరకు సపోటా నుంచి ఫలసాయం పొందే అవకాశం ఉంది. శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. సపోటాలో మేలైన రకాలు, సాగు వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఈ సపోటా అనేది ఉష్ణమండలపు పంట. అయితే మన తెలంగాణలో చూసినట్లయితే అన్ని జిల్లాలకు అనుకూలమైనది. ఇది ఉష్ణమండల పంట కాబట్టి. అయితే మరి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో కూడా అంటే అతి తక్కువ నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో కూడా వేసుకోదగ్గ పంట ఈ సపోటా. అయితే ఈ నేల రకాలు చూసినట్లయితే మనకి నీరు ఇంకే తేలికపాటి ఎటువంటి నేలలైనా దీనికి అనుకూలమే. రకాలు చూసుకున్నట్లయితే ఆకారాన్ని బట్టి కోలగా ఉండే రకాలు, గుండ్రంగా ఉండే రకాలు, అలాగే ఇక కండ యొక్క మృదుత్వాన్ని బట్టి చూసినట్లయితే మెత్తని రకాలు ఉన్నాయి. అలాగే రవ్వగా ఉండే క్రికెట్ బాల్ లాంటి రకాలు ఉన్నాయి. సైజు పరిమాణం చూసినట్లయితే చిన్న సైజు కాయలు, అలాగే క్రికెట్ బాల్ అంత పెద్ద సైజు కాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మొక్క యొక్క ఆకృతి చూసినట్లయితే పొట్టి మొక్కలు కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు పొడవాటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. గుత్తులుగా కాసే రకాలు కాకుండా సింగిల్గా కాసే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మన కమర్షియల్గా వాణిజ్యపరంగా చూసినట్లయితే ఒక కీర్తిబత్తి, కాలాపత్తి అనే రకాలు, రవగా ఉండే క్రికెట్ బాల్ రకాలు చాలా ప్రాముఖ్యమైనవి. సో దూర ప్రాంతాలకు అనువుగా ఉండే రకాలు, అంటే ట్రాన్స్పోర్టేషన్కి కూడా అనుకూలంగా ఉండే రకాలు. ఎందుకంటే దీనికి తోలు చూసినట్లయితే కొంచెం మందంగా ఉంటుంది. అదే పాల సపోటా మాత్రం కేవలం మనకి లోకల్ మార్కెట్లో మాత్రమే పంపించగలిగే, అంటే ఎందుకంటే అది తోలు పల్చగా ఉంటుంది కాబట్టి కేవలం లోకల్ మార్కెట్ మాత్రమే పంపించగలుగుతాము. మార్కెట్ డిమాండ్ని బట్టి, దూర ప్రాంతాలకి పంపించే ఒక వెసులుబాటుని బట్టి మనం రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి సాగు పద్ధతి చూసినట్లయితే ఇది పాత పద్ధతిలో చూసినట్లయితే మనకి 8x8 మీటర్ల వ్యవధిలో లేకపోతే 10x10 మీటర్ల స్పేసింగ్లో మనం నాటుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు అల్ట్రా హై డెన్సిటీ కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ మనం చూసినట్లయితే సో 5x5 మీటర్లు కానీ 4x4 మీటర్లు కానీ మనం దీంట్లో ఇచ్చి 160 మొక్కలు ఒక ఎకరానికి వచ్చే విధంగా నాటుకోవాలి. అయితే నాటుకునేటప్పుడు ఒక 3 ఫీట్ల గుంతలు లేకపోతే 1 మీటర్ గుంతలు చేసుకొని, సో ఆ గుంతలో ఒక్కొక్క గుంతకి ఒక 10 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు 50 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్తో పాటు చెదర పురుగులు నివారణకై క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ ఫాల్డల్ డస్ట్ అనే పొడి మందు కానీ 50 గ్రాములు ఒక గుంతకి కలుపుకొని మొక్క మధ్యలో యొక్క మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది. సో నాటుకున్న తర్వాత దీనికి నీరు వెంటనే ఇవ్వాలి. అయితే మనకి ఎదిగే కొద్దీ మనము ఎరువులు అనేది కూడా ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మొక్కకి మొదటి సంవత్సరం 10 కేజీల పశువుల ఎరువు ఇచ్చినట్లయితే సో దాన్ని రెండింతలు చేస్తూ, అంటే రెట్టింపు చేస్తూ 20 కేజీలు 2వ సంవత్సరం, 30 కేజీలు 3వ సంవత్సరం, అలా 5వ సంవత్సరంకి 50 కేజీలు ఇస్తూ దాని తర్వాత ఎన్ని సంవత్సరాల మొక్కకైనా కూడా 50 కేజీల పశువుల ఎరువు అనేది ఇవ్వాలి. అయితే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం చూసినట్లయితే యూరియా అనేది మనము ఒక మొక్కకి 110 గ్రాములు యూరియా, 125 గ్రాముల సూపర్ అనేది ఇవ్వాలి. 100 గ్రాముల పొటాష్ అనేది ఒక మొక్కకి ఒక సంవత్సరానికి ఇవ్వవలసిన మోతాదు. ఈ యొక్క మోతాదుని మనం రెట్టింపు చేసుకుంటూ 2వ సంవత్సరం, అలాగే 3వ సంవత్సరం, అలా 8 సంవత్సరాల వరకు రెట్టింపు చేసుకోవాలి. 8 సంవత్సరాల్లో మనకి యూరియా వచ్చేసి 880 గ్రాముల యూరియా, అలాగే 1 కేజీ సూపరు, ఒక 30 కేజీ పొటాష్ అనేది ఒక ప్రతి మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది 8వ సంవత్సరం నుంచి. అయితే ఈ యొక్క మొక్కకి అందించాల్సిన యొక్క మోతాదు ఏదైతే ఉందో అది సంవత్సరం పొడుగుతా మనం 2 నెలలకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఇచ్చుకున్నట్లయితే వినియోగం అనేది ఎక్కువగా మొక్కల్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. అంటే 3వ సంవత్సరం నుంచి మనకి కోత అనేది చేపట్టవచ్చు. అయితే 5వ సంవత్సరం నుంచి నిలకడగా మనకైతే కాపు వస్తుంది. సో ఒక 5 సంవత్సరాల తర్వాత 8 నుంచి 10 టన్నులు మనకి ఒక దిగుబడి అనేది వస్తుంది. ఈ సపోటా మనకి సంవత్సరానికి 2 కాపులు అనేది, అంటే మనకి నెలకి ప్రతి నెల కూడా అక్కడక్కడ కాయలు కనిపించినప్పటికీ సో ఎక్కువ మోతాదులో మనకి దిగుబడి వచ్చే నెలలైతే ఈ సెప్టెంబర్, అక్టోబర్, తర్వాత డిసెంబర్ వరకు వస్తుంది. దాని తర్వాత మామిడి లాగానే మే, జూన్లో అధిక కాపు వస్తుంది. సో మిగతా నెలల్లో మాత్రం అక్కడక్కడ కాయలు అనేది కనిపిస్తుంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కందిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగా సాగవుతుంది, కానీ రబీలో మాత్రం ఆరుతడి కింద సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో 150 నుంచి 180 రోజులకు అందివచ్చే కంది పంట రబీలో సాగు చేసినప్పుడు 120 నుంచి 130 రోజులకే పూర్తవుతుంది. దీనికి తోడు శనగపచ్చ పురుగు సమస్య కూడా ఈ కాలంలో తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ కందిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. తొలకరిలో విత్తిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన ప్రాంతాల్లో రబీ కందిని సాగు చేసుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. యాసంగి కంది పంట అనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకునవచ్చు. ఈ పంట ముఖ్యంగా వానాకాలంలో స్వల్పకాలిక పంటలు వేసిన తర్వాత మనకి సెప్టెంబర్, అక్టోబర్ పంట కాలంలో మనం ఈ యొక్క యాసంగి కంది పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ వానాకాలం కంది పంట 160 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కానీ యాసంగి కంది పంట మాత్రం 120 నుంచి 130 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఈ యాసంగి కంది పంట సాగుకి మనకు మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలి. తెలంగాణ కంది 3 అంటే TDRG 15 అనే రకం చాలా అనుకూలమైనది. సో ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది, దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకుంటుంది. దాంతోపాటు హనుమ అనే రకం TDRG 4 అనే రకం, ఇది కూడా ఎండు తెగులు దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనుకూలమైన రకాలుగా మనం చూసినట్లయితే ఆశా అనే రకం, దాంతోపాటు రుద్రేశ్వర్ WRG 65 అనే రకం, దాంతోపాటు LRG 41 అనే రకం. సో ఈ రకాలు మధ్యకాలిక రకాలు, 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగిన రకాలు, ఒక ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇవ్వగలిగిన రకాలు. సో ఈ రకాలన్నీ కూడా యాసంగి కంది పంట కాలానికి అనుకూలం. ఒక ఎకరాకి 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ కానీ తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఎండు తెగులు అధికంగా ఉన్న పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల టైకోడర్మా విరితో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు ఒక ఎకరాకి సరిపోయే విత్తనానికి అంటే 4 కిలోల విత్తనానికి ఒక 200 గ్రాముల రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ యొక్క వేరు ఉడిపల్లో నత్రజని స్థిరీకరణ జరిగి మనకు నత్రజని అందించే అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం పంట విత్తిన తర్వాత 48 గంటల లోపు ఈ యొక్క పెండుమితిలితో ఒక ఎకరాకి 1.3 నుంచి 1.6 లీటర్ల వరకు ఈ యొక్క కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అయితే పంట పెరిగిన తర్వాత అంటే పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉన్న పరిస్థితుల్లో కూడా మనం పైనుంచి కలుపు మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కలుపు నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితిలో మనం కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు అనేది ఎక్కువగా ఉన్న గమనించిన పరిస్థితుల్లో ఇమాజిత్పిర్ అనే కలుపు మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మనం అధికంగా ఉన్న పరిస్థితుల్లో క్విజులపా పిత్తలి అనే కలుపు మందు 400 ml 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక మనం గమనించినట్లయితే ఎకరాకు 16 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. సో ఈ మోతాదును అందించడానికి మనం విత్తుకునే సమయంలో ఒక బ్యాగు DAPని కనుక వేసినట్లయితే పంట పూర్తి కాలానికి సరిపోయే విధంగా ఈ యొక్క పోషకాలను అందించుకునే అవకాశం ఉంటుంది. ఈ యాసంగి పంట కాలం కాబట్టి ఎక్కడైతే మనకు బెట్ట పరిస్థితులు గమనించిన పరిస్థితుల్లో సో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదంటే ఒక 10 గ్రాముల మల్టీకే. సో దీన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ బెట్టను తట్టుకునే పరిస్థితి మనం కల్పించవచ్చు. దాంతోపాటు ఎక్కడైతే పూత రాలిపోవటం వీటన్నిటిని కూడా మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పైనుంచి పోషకాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా మనం బెట్టను తట్టుకునే శక్తి అనేది కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యంలో మనకు పంట పూర్తి కాలంలో 4 నుంచి 5 తడుల వరకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శాఖీయ దశలో, దాంతోపాటు ఈ మొగ్గకు ముందు దశలో అంటే పూతకు ముందు దశలో, తర్వాత కాయ పెరిగే దశలో. సో ఈ దశలు చాలా సున్నితమైనవి కాబట్టి ఈ దశలో మనం నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. చల్క నేలల్లో అయితే కొంచెం ఎక్కువ, అదే నల్లరేగడి భూముల్లో అయితే కొంచెం తక్కువగా నీటిని అందించుకునే అవకాశం ఉంటుంది. కంది పంటలో మరుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఈ 2 పురుగులు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి ఉధృతిని కనుక మనము గమనించినప్పుడు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒక 80 గ్రాములు ఒక ఎకరాకి సరిపోయే విధంగా, లేదంటే కోరాంట్రనిలిపోల్ ఒక 60 ml ఒక ఎకరాకి సరిపోయే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా వచ్చే తెగులు కనుక గమనించినట్లయితే ఎండు తెగులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండు తెగులు నివారించుకోవడానికి ఎక్కడైతే మొక్కలను ఎండిపోవడం, గుంపులుగా ఎండిపోవడం, లేదంటే కాండం విరిగిపోయి పడిపోవడం మనం గమనించినట్లయితే సో ఈ యొక్క ఎండు తెగులు నివారణకి మనం ఒక 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ని 1 లీటర్ నీటి కలిపి మనం అంటే మొదలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎండు తెగులు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సరైన అనుకూలమైన మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డ్రాగన్ పంట సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతోంది. ఒకరిని చూసి ఒకరుగా ఈ పంట సాగుకు మొగ్గుతున్నారు. అయితే అవకాశమున్న రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటే చాలా మంది రైతులు మాత్రం ఎకరా 2 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెం గ్రామానికి చెందిన బలగాని బ్రహ్మయ్య 1 ఎకరంలో డ్రాగన్ పంటను ప్రయోగాత్మకంగా సాగు చేశాడు. 4 ఏళ్ల క్రితం గుంటూరు నుంచి మొక్కలను తెచ్చుకొని నాటుకున్నాడు. ఆరంభపు పెట్టుబడి అధికమైనా రాను రాను రాబడి ఉంటుందంటూ రైతు చెబుతున్నాడు. డ్రాగన్ పంట చుట్టూ కొబ్బరి మొక్కలు నాటుకున్నానని, మధ్యలో నాటుకోళ్లను పెంచుతున్నానని రైతు చెబుతున్నాడు. 4 సంవత్సరాలు సాగుబడి చేస్తున్నాను. సేంద్రీయ పద్ధతితో వ్యవసాయం మేము చేస్తున్నాం. స్టార్టింగ్లో ఈ స్తంభాలు వచ్చేసి ఒక్కో స్తంభం 400 రూపాయలు ఖరీదు చొప్పున, 1 ఎకరాకు వచ్చేసి 500 స్తంభాలు 2 లక్షల రూపాయల స్తంభాలకు అయింది. అప్పుడు అంటు వచ్చేసి 40 రూపాయలు చొప్పున తీసుకున్నాను. ఒక స్తంభానికి వచ్చేసి 4 గంటలు నాటాలి. తర్వాత మొక్క పెరిగే కొద్దీ దాని లోన టైర్ సిస్టమ్ ఇచ్చాం. 5 గంటలు 6 గంటల మధ్యన ఫస్ట్ సంవత్సరం వచ్చింది ఈల్డింగ్ వచ్చేసి. తర్వాత 2 ఇయర్ వచ్చేసి 2 టన్నులు అలా వచ్చింది. 3 ఇయర్ సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తుంది. వ్యవసాయ పరంగా రైతుకి అనుకూలమే, కానీ పెట్టుబడి విషయానికి వచ్చేసరికి దాదాపుగా స్టార్టింగ్లోనే 5 నుంచి 6 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఆ తర్వాత పంట పూర్తి మన చేతి రావడానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటికి ఇంకో 2 లక్షల రూపాయలు, ఓవరాల్గా 7 నుంచి 8 లక్షల రూపాయలు రైతు దీనికి భారీ పెట్టుబడి పెట్టాలి 1 ఎకరాకు వచ్చేసి. పంట పండించిన తర్వాత రైతు సొంతంగా అమ్ముకోగలిగితే గిట్టుబాటు మంచి డబ్బులు వస్తాయి. అదే మనం పండించి మీడియేటర్కి ఇచ్చి, మీడియేటర్ ఇంకోరికి ఇచ్చి ఆ సిస్టంగా పండి ఇంత భారీ ఖరీదులో ఈ పంట అనేది రైతుకి అంత అనుకూలంగా ఉండదు. కారణం ఏంటంటే రైతు ఇవాళ రోజున ఒక 50,000 60,000 పెట్టుబడి పెట్టి 3 నెలలకు వచ్చేసి ఒక 50,000 40,000 రూపాయలు మా ఏరియాలో తీస్తున్నారు. ఏరుశనగ కావచ్చు, గెండిసి కావచ్చు, ఇంకేదైనా పంటలు మిరప, చామ, ఇటువంటి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తక్కువ తీస్తున్నాడు. అలాంటప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 8 నుంచి 10 దాకా పెట్టుబడి పెట్టి 3 సంవత్సరాలు ఆగి ఆ తర్వాత మన లాభాలు రాలేదనేటువంటి ఆలోచనతో బాధపడటం చిన్న సన్నకారు రైతులు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను డుమ్మగా 1 ఎకరా వేసి సాగుబడి చేశాను. ప్రస్తుతానికి దీంట్లో అంతర పంటగా గెనిసి, ఇంకా చుట్టి కొబ్బరి చెట్లు, ఇందులోనే నాటుకోళ్ళు, ఇలా నా ఓన్గా 1 ఎకరాన్ని ప్లాన్ చేసి తీసాను. ప్రస్తుతానికైతే నాకు ఇబ్బంది లేదు. మార్కెట్ పరంగా కానీ 1 రకం 2 రకాల గ్రేడ్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 150 రూపాయలు, సెకండ్ క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల చొప్పున కిలో మార్కెట్లో అమ్ముతాం. ఏప్రిల్ నెల నుంచి నవంబర్ నెల దాకా ఇది పంట స్టార్టింగ్ ఎండింగ్ అవుద్ది. ఏప్రిల్ స్టార్టింగ్ అవుద్ది, నవంబర్ ఎండింగ్ అవుద్ది. ఈ మధ్య కాలంలో 1 వారం రోజులు ఆగిద్ది, మళ్ళీ 10 రోజులు వస్తూ ఉంటాయి. అలా రెగ్యులర్గా పంట రాదు. వారం రోజులు ఆగటం, ఒక 10-15 రోజులు పంట రావటం, మళ్ళీ వారం ఆగటం, మళ్ళీ 15 రోజులు పంట రావటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేము పశువుల పేడ చెరువులో చేలలో పైపారు నల్లమట్టి కలిపి సాగు పెడతాం. దాన్నే 2 దప్పాలుగా 3 దప్పాలుగా 4 దప్పాలుగా సంవత్సరంలో పంట సీజన్ బట్టి దాన్ని వాడతాం తప్పితే ఫెర్టిలైజర్స్ మాత్రం దీన్ని పెద్ద లైక్ చేయం. ఈ ముదురు కొమ్మలని కట్ చేసేసి మళ్ళీ లేత కొమ్మలు డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ ఈరికి ఆ లేత కొమ్మలే మళ్ళీ వస్తాయంటే ఫ్రూనింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఆ ఫ్రూనింగ్ చేసిన తర్వాత లేత కొమ్మలు ఉంచుకోవాలి. మళ్ళీ ఆ సమయంలో మళ్ళీ దీనికి మనం సేంద్రీయ పద్ధతులు మళ్ళీ ఎరువులు పోసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ వస్తే మళ్ళీ యథాప్రకారం తోట అవుతుంది. మళ్ళీ యథాప్రకారం పంట వస్తుంది. పంట పరంగా ఏరికి ఒక 3 టన్నుల నుంచి 4 టన్నులు ఈ మధ్యన, అంటే తోట 3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 నుంచి 4 టన్నులు ఇలా రావడం అవకాశం ఉంది. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి పెద్దగా తీసుకోదు. దీని పెద్ద జబ్బులుగా ఏమి రావు నాకు తెలిసి. మేము ఎప్పుడన్నా వాడితే సాఫు ఇటువంటిది తప్ప పురుగు మందులు అంత పెద్ద మేము వాడలేదు. కానీ దీని ప్రధాన చేమ ఎక్కువ. చేమ అంటే ఈ కాయ తీపి ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ చేమలు ఉంటాయి. అది తప్పితే వేరే జబ్బులు పడి దీనికి ఏముండవు. నా ఆలోచన పరంగా అగ్రికల్చర్ వచ్చేసి ప్రతి 3 నెలలకి 4 నెలలకి కాపులు తీయటం జరుగుతుంది. కాబట్టి నేను హార్టికల్చర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. డ్రాగన్ పంట నుంచి ముదురు కొమ్మలు సేకరించి తిరిగి 2 ఎకరాల్లో ఈ ఏడాది సాగు చేశానని రైతు చెబుతున్నాడు. ఉద్యాన శాఖ రాయితీలు కల్పిస్తే మరింత వెసులుబాటుగా ఉంటుందని వివరిస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.